హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా అప్పు కళ్యాణ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు అసలు ఇంటికి వెళ్ళాలని లేదు బ్రో. ఇంటికి వెళ్తే అనామికతో పెద్ద గొడవ జరుగుతుంది. తను నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని కళ్యాణ్ చెప్తాడు. తను అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది కదా, తన వైపు నుంచి ఆలోచించు అని అప్పు అంటుంది. అంటే ఏంటి, నాకు ఇష్టం లేని పని చేయమని నువ్వు కూడా చెప్తున్నావా అని కళ్యాణ్ అంటాడు. అంటే డబ్బు సంపాదిస్తేనే విలువిస్తారా? తనకి బయట వాళ్ళకి తేడా ఏంటి బ్రో? నన్ను నా కవితల్ని ఇష్టపడింది, నన్ను అర్థం చేసుకుంది, అందుకని పెళ్లి చేసుకుంది అని ఇన్నో రోజులు అనుకున్నాను. కానీ అనామిక వల్ల రోజు ఏదో గొడవ జరుగుతూనే ఉంది అని కళ్యాణ్ అంటాడు. చూడు కళ్యాణ్, ఇప్పుడు నీ ముందుంది రెండు దారులే. ఒకటి నీ భార్య చెప్పినట్టు ఆఫీస్కి వెళ్ళి కంపెనీ చూసుకోవడం, అది నా వల్ల కాదు అని కళ్యాణ్ అంటాడు. ఇంకా రెండోది కవితలు రాసి నేను నువ్వు ప్రూవ్ చేసుకోవడం అని అప్పు అంటుంది. నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యాలి కూడా అని అప్పు అంటుంది. థ్యాంక్స్ బ్రో, నీతో మాట్లాడితే నాకు ఫుల్ ఎనర్జీ వస్తుంది అని కళ్యాణ్ అంటాడు. నేనేమైనా ఎనర్జీ డ్రింక్ అనుకుంటున్నావా అని అప్పు అంటుంది. అలా కూడా అనుకోవచ్చు బ్రో. అయితే నాకు ఒక ప్రామిస్ చేయి, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు తోడుగా ఉంటానని ప్రామిస్ చేయని కళ్యాణ్ అంటాడు. ప్రామిస్ చేస్తే కానీ నమ్మవా అని అప్పు అంటుంది. నువ్వు ప్రామిస్ చేస్తే మాట తప్పవు కదా, అందుకే అడుగుతున్నాను అని కళ్యాణ్ అంటాడు. సరే ప్రామిస్ చేస్తున్నా. నువ్వు ఎప్పుడు ఏ ప్రాబ్లంలో ఉన్నా నీకు నా హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడల్లా నేను నీ పక్కనే ఉంటాను, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అప్పు మాటిస్తుంది. ఇదంతా అప్పుడెక్కడికి వచ్చిన అనామిక, ధాన్యలక్ష్మి కారులో నుంచి చూస్తూ ఉంటారు. చూసారా అత్తయ్య, మీ కొడుకు ఏం చేస్తున్నాడు? నా కొడుకు గీసిన గీత దాటను అన్నారు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, రోడ్డు మీద చేయేలా పట్టుకున్నారో చూడండి అని అనామిక అంటుంది. అసలు తప్పంతా కళ్యాణ్ది మాత్రమే కాదు, ఈ అప్పుది కూడా. ఇప్పుడు నలుగురు ముందు కడిగి పాడేస్తాను అని అనామిక వెళ్తూ ఉంటుంటే ధాన్యలక్ష్మి ఆగుతుంది. ఆగు అనామిక, ఇది కరెక్ట్ టైం కాదు. ఈ సమస్య ఎలా తీరుతుందో, ఎవరిని అడిగితే తీరుతుందో నాకు బాగా తెలుసు. పద ఇక్కడి నుంచి వెళ్దామని ధాన్యలక్ష్మి అంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో? ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.